ఉండకూడదా అని భార్య పిల్లల్ని చంపి అవతల పారేయమని కాదు. సంసారాన్ని వదిలిపెట్టడం అంటే సంసారమందు మీరు ఉండాలి. చక్కగా అన్నిటికీ కూడా ఈశ్వరుడి యొక్క కారుణ్యమును చూడగలిగినటువంటి పెద్ద మనస్సు ఏర్పరచుకోవాలి. ఒక కష్టం వచ్చిందనుకోండి, ఓ కష్టం వస్తే ఈశ్వరుడు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడో, నేను ఎంత పెద్ద పాపం చేశానో అంత ఫలితాన్ని అనుభవించలేనని ఇంత చిన్న కష్టంతో ఈశ్వరుడు దాన్ని తొలగించేశాడు. నేను బాగా కష్టపడి ఉపన్యాసం చెప్పనేమో అని కంఠం బాగా నలిగిపోతే, నలిగిపోయిన కంఠంలోంచి మాట మాట్లాడడానికి డొక్కల నుంచి ఊపిరి లాగి లాగి మాట్లాడితే, ఒంటికి చెమట పడితే, నా చేత బాగా తపస్సు చేయించడానికే నా కంఠం నలిగిపోయేటట్టుగా ఈశ్వరుడు చేశాడు అని మీరు అనుకున్నారనుకోండి, అది భక్తి. అంతేగాని నేను శివపురాణం చెప్పిన కంఠం పోవడం ఏంటండి, ఉంచద్దా శివుడు అనకూడదు. చూడండి, మీరు దృష్టికోణమునందు ఉంటుంది ఏదైనా సరే. నేను తరచు చెప్తుంటాను, ఇద్దరు భక్తులు దేవాలయానికి వచ్చారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర నాకు చాలా యోగ్యమైన భార్యనిచ్చావు, ఏ పుణ్యకార్యము చేద్దామన్నా నేను సిద్ధం ఉంటుంది, అటువంటి భార్యనివ్వడం వల్ల నేను పుణ్యకార్యాలు చేసి తరిస్తున్నానన్నాడు. రెండో ఆయన అన్నాడు, ఈశ్వర నాకు గొప్ప గయ్యాళి భార్యనిచ్చావు, నేను యతి అంటే ఆవిడ పెతి అంటుంది, అందుకని నాకు తొందరగా వైరాగ్యం వచ్చింది, నాకు వైరాగ్యం రాదేమోనని గయ్యాళి భార్యనిచ్చి ఎంత వైరాగ్యం ఇచ్చావయ్యా, కృతజ్ఞుడనన్నాడు. వీళ్ళిద్దరినీ చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలి కదండి. ఇద్దరూ కష్టం చూడలేదు, ఈశ్వర అనుగ్రహం చూస్తున్నారు. యద్భావం తద్భవతి. మీరు చూడ్డంలో ఉంటుందండి. మారడు అని ఒక మహాశివ భక్తుడు, ఆయనకి ఏమీ తెలియదు. ఆయనకు తెలుసున్నది ఏమిటో తెలుసా అండి, ఇంటికి ఎవరైనా ఆర్తితో వస్తే అన్నం పెట్టమంటే ఆయన శివుణ్ణి చూసేవాడు వాళ్ళల్లో, అంటే అన్నం పెట్టడమే. శివుడు ఒకనాడు పరీక్ష చేశాడు. హోర్న వాన 3 రోజుల నుంచి ఎడతెరిపి లేదు అసలు ఆ వర్షం. అంత వర్షం, వాళ్ళకున్నది చిన్ని పూరిపాక, ఐశ్వర్యం అంతా తీసేశాడు ఈశ్వరుడు. వాళ్ళు అన్నారు, అబ్బా గొడవ వదిలిపోయింది, హాయిగా ఐశ్వర్యం అంతా పోయింది కాబట్టి ఇప్పుడు దాని గొడవ లేదు, ఇంకా మనం హాయిగా శివపూజ చేసుకోవచ్చు అనుకున్నారు. ఓ అర్ధరాత్రి వేళ విభూతి పుండ్రాలు పెట్టుకుని శంకరుడే వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఉనికిపోతూ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అన్నం తిని 1 రోజులైందయ్యా, ఇంత అన్నం ఉంటే పెట్టండి అని అడిగాడు. అడిగితే మారడు భార్య వంక చూశాడు, వాళ్ళన్నం తిని 1 రోజులైంది. మనం నలిగిపోయినా పర్వాలేదు, వృద్ధ బ్రాహ్మణుడు శివుడు వచ్చినట్టు అన్నం పెట్టాలి. ఆవిడంది, ఎక్కడి నుంచి పెడతాం, ఇంత వానలో ఎవరింటికి వెళ్ళనన్నాడు. బెంగ పెట్టుకోకండి, మనకున్న కొద్దిపాటి పొలంలో మీరెవరి దగ్గర నుంచో ధాన్యం పట్టుకొచ్చి చల్లారు, మొక్కలు వస్తాయని. వర్షం ఇంత వర్షం కాబట్టి ఆ వడ్లు పైకి తేలిపోయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా వానలో వెళ్ళి మెరుపులు మెరుస్తుంటే మెరుపుల కాంతిలో వడ్లేరండి, తీసుకురండి. నేను ఆ వడ్లు గబగబా దానికి ఉన్న పొట్టు తీసేసి, ఎంత కష్టం అండి నిజంగా తడి వడ్డుకు పొట్టు తీయడం అంటే, దాంతోటే జావ చేసేసి ఆయనకి పెడతాను, పెద్ద ఆయన ప్రాణం నిలబడాలండి. మెరుపుల వెలుతురుతో వడ్లేరాడండి ఆయన, తనకి పంట పోతుందని తెలిసి. వడ్లేరి గబగబా పట్టుకుని భార్య దగ్గరికి వచ్చాడు. ఇంట్లో పరపురుషుడున్నాడు, భర్త లేడు. లోపల తానుండకూడదని వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మా నీ భర్త ఎక్కడికో వెళ్ళాడు, నేను బయట నిలబడతానమ్మా అన్నాడు వణుకుతూ. అయ్యా వద్దు, మీరు ఇంట్లో ఉండండి, నేను బయట నించుంటానని వృద్ధ బ్రాహ్మణుడిని ఇంట్లో నించోపెట్టి వర్షంలో బయట భార్య నించుంది. మారడింటికి వచ్చాడు, ఇవిగో వడ్లు తెచ్చానన్నాడు. ఎలా జావ చేయడం, అగ్నిహోత్రం ఎలా, ఉన్న ఒక్క పాకలో అన్నీ తడిసిపోయాయి. అంటే అప్పుడు చూరు వైపు చూశారు, ఒక్క కర్ర తడవకుండా చూరుకుంది. మన పాక పోతే పోయింది, ఆ కర్ర లాగేద్దామని కర్ర లాగేసి అగ్నిహోత్రం వెలిగించి, ఈలోగా ఆవిడ గబగబా మెత్తటి బియ్యం తీస్తే ఆ జావ వేడిగా తయారు చేసి ఉన్న ఇల్లు పోగొట్టేసుకున్నారు. పండవలసిన పంట పోయింది. వర్షంలో నిలబడి 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 ఆవిడ ఆరోగ్యం పాడయ్యే స్థితి వచ్చింది. ఇద్దరు 1 వారం రోజుల నుంచి కడుపుకు అన్నం లేదు. వేడి జావ వృద్ధ బ్రాహ్మణుడి దగ్గరికి పట్టుకొచ్చి వాళ్ళ వంక చూసి, మీరు కొంచెం తీసుకోరా అని అడిగాడు ఆయన. మాకు అక్కర్లేదు స్వామి, మీరు తాగండి, మా కడుపులు నిండిపోతాయన్నారు. ఆయన పెదవుల దగ్గర పెట్టుకుంటుంటే వాళ్ళు ఎంతో ఆనందంతో బాష్పధారలు కారుస్తూ చూశారు. అంతే, శంకరుడు వెంటనే పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. పొంగిపోయాను మీ భక్తికి, తీసుకుంటున్నాను మిమ్మల్ని నాలోకి అన్నాడు. జ్యోతిస్వరూపులై ఆయనలో కలిసిపోయారు.
మారడి శివభక్తి అని గొప్ప ఆఖ్యానం. ఇప్పుడు చెప్పండి, సంసారము బయటుందా, సంసారము లోపలుందా? భార్యాభర్తలిద్దరూ బిడ్డలు కలిసి జీవితాన్ని తరింప చేసుకోవచ్చు. నేను అలా పొగిడానని మీరు అనుకోకండి. ఇప్పుడు నాకు దండ వేసిన వారి తండ్రి గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎంత సంస్కారమో, చక్కగా శిఖ పెట్టుకుని పంచె పెట్టుకుని కండువా వేసుకుని పూజలు చేసుకుంటారు. ఆ కొడుకు చూడండి, అమెరికాలో ఉన్న ప్రవర చెప్పకడే సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుంటున్నాడు. ఆ డాన్స్ చేసే పిల్ల చూడండి ఎంత సంస్కారం. సంసారం ఎక్కడుందండి? సంసారం బయట లేదు, ఇక్కడుంది. లోపల సంసారమునందు మగ్నత పెంచుకుంటే బరువు. అందరం కలిసి భగవంతుడి సేవ చేసుకుంటూ తరిద్దామనుకున్న నాడు చక్కగా భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి తరించిపోవచ్చు. సంసారం ఈశ్వరుణ్ణి చేరడానికి అడ్డు కాదు, తరించడానికి తేలిక మార్గం గృహస్థాశ్రమమే. కనుక లంపటము నివారింపను, అటువంటి కోణంలో మేము నడువడి ఉండేటట్టుగా చేయగలిగినటువంటి శక్తిని ఇయ్యగలిగిన వాడవు ఈశ్వరా నీవే. లంపటము నివారింపను సంపద కృప చేయ, డబ్బు కావాలనుకున్న వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడివి నువ్వే. సంపద కృప చేయ జలము సంపాదింపన్, ఏదైనా ఒక విజయం సంపాదించాలంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి. జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను, అందరినీ చంపేవాడిని చంపాలంటే మార్కండేయుడి విషయంలో యముడిని ఎవరు చంపారు? చంపెడి వారి వధింపను సొంపారద నీకే చేయు సోమార్థధరా. ఓ చంద్రరేఖ ధరించినటువంటి ఈశ్వరా, ఇవి నీకే చెల్లయ్యా. మమ్మల్ని ఇప్పుడేమిటి? చంపెడి వారి వధింపను, మమ్మల్ని చంపడానికి వచ్చేస్తోంది అవతల వైపు నుంచి హాలాహలం. దాన్ని నువ్వు పుచ్చుకోగలిగిన సమర్థుడవు, తండ్రి మమ్మల్ని రక్షించవా అని అడిగారు. అడిగితే శంకరుడు తండ్రి హాలాహలం పుచ్చుకోగలిగిన సమర్థుడైనా పుచ్చుకోలేదుట. పుచ్చుకోకుండా ఒక్కసారి పార్వతీదేవి వంక చూశాట. ఏమిటి, మా ఆయన బయటికి వెళ్ళారు, ఎవరివో బోలంతమంది కంఠాలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, వీళ్ళందరూ నా పిల్లలు బ్రహ్మ మొదలైన వాళ్ళల్లా ఉన్నారు అని అమ్మ కూడా గబగబా వచ్చింది. వీళ్ళ మాటలనే అమ్మవారు వింటోంది. ఇప్పుడు శంకరుడు హాలాహలం పుచ్చుకోలేక కాదు, పుచ్చుకుంటాడు. కానీ ఆయనకి అమ్మవారి వంక చూశాడు. ఎందుకో తెలుసా అండి? ఏమండి, వీరభద్ర విజయం చేసినప్పుడు వీళ్ళెవ్వరికీ మీరు గుర్తు రాలేదు. అప్పుడు యాగం చేశారు, వీళ్ళు నిరేశ్వర యాగం చేశారు. చేస్తే వీళ్ళందరూ వీళ్ళు హవిస్సులు పుచ్చుకోవడానికి వెళ్ళారు. అప్పుడు మీరు గుర్తు రాలా? హాలాహలం వస్తే మీరు గుర్తొచ్చారా? వీరి బ్రాహ్మణ లోపలికి రా అంటుందేమో అని ముందే అమ్మవారికి నచ్చ చెప్పుకుంటున్నట్ట తల్లిదండ్రులు. కనుక అమ్మలా అనదు. ఒక దెబ్బ కొట్టించి బాగు చేసిన ఆవిడే, మళ్ళీ పిల్లల్ని రక్షించిన ఆవిడే. కాబట్టి ఇప్పుడు ఆవిడ వంక చూసి అమ్మవారికి నచ్చ చెప్పుకుంటున్నాడు శంకరుడు. ఈశ్వరి చూశావా, కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిని. ఈ జగత్తంతా కూడా ఎంత దుఃఖపడిపోతోందో, నీళ్లలోంచి పుట్టిన అగ్నిహోత్రం ఎంత వేడిగా ఉందో చూశావా పార్వతి? కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి, ప్రభువై యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. మనం లోకములకంతటికీ ప్రభువులం, పార్వతీ పరమేశ్వరులం. మన ప్రభుత్వం ఉన్నది అని గుర్తేంటే? పిల్లలకు ఆపద వచ్చినప్పుడు ఆపద తీయాలి. తల్లిదండ్రులంటే ఏంటి? పిల్లాడు ఎన్నో తప్పులు చేస్తాడు, గుర్తు పెట్టుకుని పిల్లాడి ఇబ్బందిలో ఉన్నప్పుడు దెప్పిపడవడానికే. ఎన్ని తప్పులు చేసిన పిల్లలైనా సరే వాడికి కష్టం వచ్చిందనేటప్పటికీ ఎన్ని మొక్కులో మొక్కేస్తుందమ్మ. అడుగు తీసి అడుగేయడానికి తనకు ఓపిక లేదు. కానీ పిల్లాడికి ఏదైనా ఇబ్బంది వచ్చిందనేటప్పటికీ, అయ్యా నీ ఆలయానికి 101 ప్రదక్షిణాలు చేస్తాను, 7 ఉపవాసాలు ఉంటాను, ఎన్ని గుర్తొస్తే అన్ని మొక్కులు. ఎందుకు ఈ మొక్కులు? అంటే పిల్లల మీద ఉన్న ప్రేమ. మరి మన ఇద్దరం తల్లిదండ్రులం కదా, పిల్లలందరూ ఏడుస్తున్నారు కదా, వాళ్ళ కష్టం మనం గట్టెక్కించద్దా పార్వతి? చూడండి ఆయన హృదయం, ఇది శంకరుడంటే. కాబట్టి హరిమది ఆనందించిన హరియాక్షి జగంబులెల్లయానందించున్, హరియో జగములోచక గర్వము వారించుటొప్పు కమలదలాక్షి. ఇదొక చమత్కారం అండో ఈ లోకంలో. ఎప్పుడైనా భార్య ఒప్పుకునేటట్టు చెయ్యాలంటే, అంటే నీకు ఇవన్నీ అనుభవాలా అని అనుకోకండి మహాప్రభు. భార్య ఒప్పుకునేటట్టు చేయాలనుకోండి,
ఒక 2 నెలల్లో మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలనిపించింది అనుకోండి, పాపం మీ నాన్నగారు ఎప్పటి నుంచో తిరుపతి వెళ్దామంటున్నారు, కాబట్టి మన అందరం కలిసి మళ్ళీ తిరుపతి వెళ్దాం, ఒక్కసారి పెద్దవారు అయిపోతున్నారు కదా, ఆయన కూడా మళ్ళీ ఎండలు అవి వచ్చేస్తే తట్టుకోలేరు, అందుకని ఒక 2 నెలల్లో తిరుపతి వెళ్ళొచ్చేద్దాం, రిజర్వేషన్లు చేయించేస్తాను అంటే, పాపం నిజమే మా నాన్నగారు పెద్దవారు అయిపోతున్నారు, ఎండలు వచ్చేస్తున్నాయి, రాగలరా, సరే చేయించేయండి అంటుంది. ఇంకా అన్నాక మొక్కు, ఏమన్నా 2 నెలల్లో అంటే మళ్ళీ డబ్బులు అవి అందామంటే తిరుపతి సరే అండి ఊరుకుంటుంది. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చి భార్యని ఓ అనిపించడం తేలిక. కాబట్టి ఈయన చూడండి ఎంత గమ్మత్తుగా చెప్పాడు, హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించున్. ఆవిడ పేరు కూడా హరినాక్షి చేసేశాడు, అన్నగారి పేరుతో కలిపాడు. ఎక్కడున్నాయండి భేదాలు? భేదాలు సృష్టించుకుంటే ఉన్నాయేమో కానీ లోకంలో ఎక్కడ లేవు. శివకేశవుల మధ్య పక్కన ఉన్న పార్వతీదేవి విష్ణు నారాయణ నారాయణి తల కొట్టుకు రోజు చెప్తూనే ఉన్నారు ఆయన. హరిమది ఆనందించిన మీ అన్నయ్య స్థితికారుడు, ఈ లోకములన్నింటినీ నిలబెట్టవలసిన వాడు. ఈ లోకాన్ని ఇలా దగ్ధమైపోతుంటే మీ అన్నయ్య బాధపడతాడు కదా పార్వతి. ఇప్పుడు ఈ లోకాన్ని మన ఇద్దరం రక్షించామనుకో, బావగారు టైంకి భలే ఆదుకున్నారండి అని సంతోషిస్తాడు. అది కదా బాలమతి బతక్కుతాడంటే. అంతేగాని మీ అన్నయ్య బాధపడేటట్టుగా నేను ఇలా కూర్చుంటే ఉపయోగం ఏమిటి, పుచ్చేసుకుంటాను పార్వతి అంటే పాపం వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చి అయితే సరేనండి అంటుందేమోనని. ఇంకా ఆవిడ అలా వింటోంది చక్కగాను. చెప్పండి అన్నట్టు. ఇంకా కొంచెం ఇంకా ఉడకాలి అంటారు చూసారా మన వాళ్ళు. అయిపోతుంది వంట, కంగారు పడకండి, ఉడకాలి కొంచెం, అయిపోతుంది అంటారు. అలా పరహితము చేయునెవ్వడు పరమహితుండగుని భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి. పర్వేందుముఖి పున్నమి చంద్రుడి ముఖం లాంటి ముఖం ఉన్నదానా అంటే అర్థం ఏంటి? అదే తాగేస్తారా అని ఇలా పెట్టద్దు, నువ్వు చక్కగా పున్నమి చంద్రుడిలా ఉంటావు అంటే ముందర కాళ్ళకి బంధాలు. ఎంత చమత్కారంగా మాట్లాడతాడండి. దేనికోసం? లోకం కోసం విషం పుచ్చుకోవడానికి ఇవన్నీ. ఇది శంకరుడంటే. పర్వేందుముఖి పున్నమి చంద్రుడు లాంటి మొహం ఉన్నదానా అంటే అమ్మవారు ఏమనాలి? పక్కున నవ్వేసి ఇంత మొహం చేసేసుకోవాలి. పరహితము చేయునవ్వడు, తన కోసం బ్రతకడం కాదు పార్వతి, పురుల కోసం బ్రతకాలి. అలా బతికేవాడిని చూసి పంచభూతములు కూడా హితమవుతాయి, ఆయన్ని చూసి పొంగిపోతాయి. కాబట్టి ఆ హలాహలం పుచ్చుకోవద్దు. హాలాహలాన్ని నేను పుచ్చుకుంటానని బెంగెట్టుకుంటున్నావా పార్వతి? నేనేమన్నా హాలాహలం పుచ్చుకుంటే ఏమైనా అయిపోతాను అనుకుంటున్నావా? శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మఫల రసౌక్రియం రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపి నీవు నేడు వికచాబ్జముఖి. బాగా విచ్చుకున్న పద్మం లాంటి ముఖం ఉన్న పార్వతి హలాహలం పుచ్చుకుంటే ఏమైనా అయిపోతాను అనుకుంటున్నావా? ఏమవుతుందో తెలుసా? ఎందుకో ఎలా ఏం చేస్తాననుకుంటున్నావు? శిక్షింతు హాలాహలమును, ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను. భక్షింతును మధుర సూక్ష్మఫల రసము క్రియన్. ఓ కిస్మిస్ పండు చేతిలో పెట్టుకుని అలా నోట్లో పడేసుకుంటాను పార్వతి ఏమనుకుంటున్నావు? రక్షింతు ప్రాణికోట్లను, రక్షణ చేస్తాను ప్రాణికోట్లను. ఎక్కడ తమోగుణం అండి శివుడికి? లోకరక్షణ చేసేవాడికి తమోగుణం ఏంటి? బుద్ధి గుణాలు ఈశ్వరులకి, ఈశ్వరమూర్తులకు ఆపాదించడం గాని. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. చూడు చక్కగా, అమ్మో ఆయన వెళ్ళిపోతున్నారు బాబాయ్, విషం పుచ్చేసుకుంటున్నారు బాబాయ్, ఏమైపోతుందో అని ఇలా 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 ఏమండి పుచ్చేసుకున్నాక నాకు చెప్పండి, అలా పక్కకి తిరిగిపోవాలి, అవి ఏమొద్దు. చక్కగా అలా లైవ్ టెలికాస్ట్ చూసినట్టు చూడు, ఎలా పుచ్చేసుకుంటానో చూడు పార్వతి అంటే. ఆవిడెందుక మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి. ఇక్కడే నేను తరచు చెప్తుంటాను అనుకోండి, నాకు ఎంత ఇష్టమో ఆ ఘట్టం. శుకుడు వింటున్నాడు భాగవతం. పరీక్షిత్తుని చూసి అన్నాడు, ఆగండి 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 ఆగండి, నేను ఇప్పటి వరకు మీరు చెప్తుంటే అడ్డుపడలేదు కానీ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. అమ్మా నీలో ఉన్నదమ్మా తల్లి ఆ సర్వమంగళ దేవత. అమ్మా నీకు ఐదోతనం ఎలా పూర్ణంగా ఉందో అలా నన్ను కూడా ఐదోతనంతో ఉంచు. భారతీయ సంప్రదాయంలో స్త్రీ కోరినటువంటి కోరిక లాంటి కోరిక ఈ ప్రపంచ పటం మొత్తం మీద ఏ స్త్రీ కోరదండి. ఒక్క సనాతన ధర్మంలో ఉన్న ఆడదే ఒక్క కోరిక కోరుతుంది. ఏమిటో తెలుసా అండి? ఎవరూ కూడా ఇంకోళ్ళకన్నా ముందు నేను చచ్చిపోవాలన్నారు.
మనస్ఫూర్తిగా అటువంటి కోరిక 2 సార్లు ఆడది కోరుతుంది. తను వృద్ధురాలైపోయాక ఆయన చేతుల మీద వెళ్ళిపోవాలండి పసుపు కుంకాలతో అంటుంది. అంతేకాని బతికుండి ప్రయోజనం ఏమిటండి? ఆయన చేతుల మీద పసుపు కుంకాలతో వెళ్ళిపోతే చాలంటుంది. రెండోది చూడండి, తన బిడ్డడికి అనారోగ్యం వస్తే నాన్న నా ఆయుర్దాయం కూడా నువ్వే పోసేసుకుని బతుకు నాన్న అంటుంది. తల్లిగా బిడ్డడికి భర్త చేతుల్లో పసుపు కుంకాలతో వెళ్ళిపోవాలని కోరగలిగిన విశాల హృదయం ఉన్నటువంటి స్త్రీ ఈ గడ్డ మీద పుట్టింది. అలాంటి ఆడది ఏ పురుషుడి కారణంగానైనా కంటి వెంట నీటి చుక్క రాలిస్తే వంశాలకి వంశాలు ఎగిరిపోతాయి. అలా రాల్చడానికి వీల్లేదు. ఆ జాగ్రత్త వహించవలసిన వాడు పురుషుడు మాత్రమే. నన్ను క్షమించండి. అది సనాతన ధర్మమునందు ఇంత వైభవాన్ని తీసుకొచ్చినది తన నడువడితో స్త్రీయే. అందుకే అమ్మవారు కూడా ఆదర్శంగా చూపిస్తోంది. మంగళసూత్రము నెంతమది నమ్మినదో, ఆ మంగళసూత్రాన్ని ఎంత నమ్మిందో తల్లి. నా మెడలో మంగళసూత్రం ఉండగా నా భర్తకి ఆపద కలుగుతుందా? హాలాహలం పుచ్చుకుంటే మాత్రం ఆయనకి ఇబ్బంది వస్తుందా? రాదు. పుచ్చుకోమంది. ప్రజల కోసం. ఎవరి కోసం? పిల్లల కోసం. ఈ పిల్లలు బాగుండాలి అంటే ఒక ఆడది కూడా 2 కోరికలు ఏకకాలంలో జరిగింది. ఈ ఏకకాలమునందు అడగడానికి ఏమిటి ధైర్యం? ఆవిడ మెడలో మంగళసూత్రం. అందుకే మన జాతి లాంటి జాతి ఎక్కడుందండి? నుదుటున బొట్టు, మెడలో మంగళసూత్రం కనపడితే చాలు అమ్మవారిగా నమస్కారం చేసేస్తాం. సువాసిని సువాసిన్యర్చన ప్రీత గృహలక్ష్మి గృహే గృహే. ఇంకొక లక్ష్మీ స్వరూపం అక్కర్లేదు. లక్ష్మీదేవిని చూడాలంటే అంతమందిని చూస్తూ వెళ్ళిపోతే చాలు. మీరు నన్ను క్షమించండి, నేను నిడదవోలు షటిల్ చేసినటువంటి రోజుల్లో ప్లాట్ఫారం మీద నడుస్తున్నప్పుడు పొద్దున్న పూజ హడావిడిగా చేసుకుని వెళ్ళవలసి వచ్చేది. సోమాంగల్యం ఉన్నటువంటి స్త్రీలు వెళ్ళిపోతుంటే పోన్లే నేను పూజ తీరుబడిగా చేసుకోలేకపోయానని ఇన్ని రూపాలతో అమ్మవారు నాకు దర్శనమిస్తోందనుకుని మనసులో నమస్కరించుకుంటూ రైలు ఎక్కేవాడిని. కనుక మీకు తొందరగా అమ్మవారు గృహలక్ష్మిగా అన్ని ముఖాల్లో కనపడుతూ ఉంటుంది. కనుక ఎంత నమ్మిందో తల్లి ఆ హాలాహలం పుచ్చేసుకోమందిట. తన చుట్టం సురసంఘముల్ జయ జయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభైరవంబుతో శివుడు లోకద్రోహి కింగేల రమ్మంచు. ఆ ఎదురెళ్ళాడాయన. ఆ వెడుతున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి దేవతాగణాలన్నీ ఆయనకి జయ జయద్ధానం చేస్తున్నాయి. వీళ్ళందరికీ ధైర్యం ఏంటి? మహానుభావుడు పరమాత్మ శంకరుడు పుచ్చుకోగలడు కాబట్టి తన చుట్టం సురసంఘముల్ జయ జయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభైరవంబుతో శివుడు లోకద్రోహి హుంకేల పోవెదవు రమ్మంచు. కింగేలన్ ఆ చేతితో పట్టుకొని అంకించి దాన్ని ఇలా ముద్దగా చేసేసి ఒక చిన్న కబళం ఎలా తయారవుతుందో ఒక నీరేడు పండంత చేసుకుని ఒట్లో పెట్టుకుని మింగేసి ఇలా పుచ్చేసుకోవడానికి సిద్ధపడిపోయాడు. ఇంకా కంఠం దగ్గరికి వెళ్ళింది. చిత్రం ఏమిటంటే కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడన్ వదనాంభోజము వాడదా విషమునాహ్వానించుచో దాయచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఈశ్వరుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎంత క్షేమంగా ఉంటారో చూడండి. పాము, మీరు అగ్నిహోత్రం వెలుగుతోందనుకోండి, పాము దాని దగ్గరికి రాదు, దూరంగా పారిపోతుంది. అలాంటి పాము శంకరుడికి ఒంటి నిండా ఉన్నాయి. చెవులకి పావులే, చేతులకి పావులే, వేళ్లకి పావులే, కాళ్ళకి పావులే, మెళ్ళో పావులే, అన్ని నాగాభరణుడు అని పేరైనకి. శంకరాచార్య వారు హాస్యమాడారు కూడా. అమ్మా, పార్వతీదేవి శంకరుడి పక్కన కూర్చుని సరస్వతీదేవి శంకరుడి మీద స్తోత్రం చేస్తుంటే మా ఆయనే కదా అని ఎంతో సంతోషంగా ఆయన చెయ్య పట్టుకుంది. ఇలా పట్టుకునేటప్పటికీ అసలే అమ్మవారి సౌకుమార్యం పార్వతీ కళ్యాణంలో ఇంద్రులని అమ్మవారి ఒంటి మీద చల్లగా తగిలిందిట. పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది. ఏమిట్రా చల్లగా ఉందని చూసిందిట. అయ్యవారి చేతులకి కంకణాల్లా పెట్టుకున్న పిల్లపాము ఒకటి మెల్లిగా అమ్మవారి మీద ఎక్కుతోందిట. హరాహిభ్యో భీత అన్నారు శంకరాచార్య వారు. అమ్మో పాముని ఇలా అందిట అమ్మవారు. అమ్మ అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు.
అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఇంకొక ఉదాహరణ చెప్తే అసహ్యంగా ఉంటుంది. అమ్మవారికి భయం ఏమిటండి? శక్తి స్వరూపం. దాన్ని ఎంత అందంగా మార్చారో చూడండి. శంకరాచార్యులు వారి ప్రజ్ఞ హరాహిభ్యో భీత అని సౌందర్యలహరిలో అంటారు. అలా ఒంటి నిండా పావులకి అగ్నిహోత్రం అంటే భయం. ఈయనేమో వెళ్ళి ఆ అగ్నిహోత్రాన్ని ఇలా పట్టుకుని ఆ విషాన్ని ముద్ద చేస్తున్నాడు. చేస్తుంటే ఈ పావులు పిల్లపావు కూడా భయపడలేదు. అలా బాగా పడగెత్తి చూసింది. ఏమిటో పెద్ద అగ్నిహోత్రం, దీనికే పరిగెత్తారు మీ అందరూ అని. ఎందుకని? అదే అంటారు చూడండి, కదలంబారవు పాప పేరు. పోతన గారికి ముందు అదే గుర్తొచ్చింది. అయ్యయ్యో, అసలు ఆ పావుల వరసల్లో పిల్లపావు కూడా లేదు అగ్నిహోత్రం అని ఇలా విధులు చేసుకుని ఏదో దీపోదామని చూడలేదట. కొంచెం బాగా తలెత్తి ఇలా చూసాయట. ఏమిటో దీనికా వీళ్ళందరూ పరిగెత్తారు. శివుణ్ణి ఆశ్రయించుద్దా పావు. సహజంగా అగ్నిహోత్రం చూసి భయపడవలసి వచ్చినా శివుణ్ణి ఆశ్రయించుండి భయం లేదు దానికి. కదలంబారవు పాప పేరు నిజ జూటా చంద్రుడం కందడం. చంద్రుడు చల్లటి వాడు, అగ్నిహోత్రం తగిలితే కందిపోవాలి. అటువంటి వాడు ఇంత అగ్నిహోత్రం చేతిలో ఇలా పట్టుకుంటే సెగతగలాలి కదండి ఆయనకి. అయ్యి బాబు ఏమన్నా వేడి 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 అనాలి. ఆయన కందన కూడా కందలేదుట. కాబట్టి కదలంబారవు పాప పేరు నిజ జూటా చంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదు. ఎంత గొప్ప ఉపమానం అండి. పూని మీరు ఇలా పట్టుకుని అగ్నిహోత్రం దగ్గర పెట్టారనుకోండి, అది అసలు ఆలోచించడానికి అసహ్యంగా ఉంటుంది అనుకోండి. ఆ విషయం వెంటనే ఇలా ముకులించుకుపోయి ఆ రేకులు బత్తలైపోతాయి. అలాంటి ముఖం శంకరుడిది. పద్మం లాంటి ముఖం. ఆ హలాహలాన్ని ఇలా నోటి దగ్గర పెట్టుకుంటుంటే కనీసం వాడలేదుట ఆ ముఖం. సముద్రాలు ఇంకిపోయాయి దాని దెబ్బకి, కానీ ఈయన ముఖం మాత్రం వాడలేదుట. వదనాంభోజము వాడదా విషమున ఆహ్వానించుచో దాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఎదురెళ్ళినప్పుడు గాని, పట్టుకున్నప్పుడు గాని, ముద్ద చేసినప్పుడు గాని, నోట్లో పెట్టుకున్నప్పుడు గాని, మింగుతున్నప్పుడు గాని ఆయనకు అసలు ఏ కందరవుతాయన అలా చేసి గుటుక్కున మింగబోయారట. ఇక్కడ దాకా కంఠంలోకి వెళ్ళిందిట. మీరు ఆలోచించండి, ఏదైనా ఒక చిన్న పండైనా సరే బయటికి వదలకుండా కడుపులోకి వెళ్లకుండా కంఠంలో పెట్టుకుని ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో. ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఆయన అనుకున్నారట, ఉదరము లోకంబులకును సదనంబగు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. అయ్యయ్యో, నేను కానీ కడుపులోకి ఈ విషయాన్ని వదిలేస్తే కడుపులో కొన్ని లోకాలున్నాయి, ఈ లోకాలు కాలిపోతాయో ఏమిటో. పైకి వదిలేస్తే ఈ లోకం కాలిపోతుంది. పైన కొన్ని లోకాలున్నాయి, కాబట్టి దీన్ని ఎక్కడికి వదలకుండా ఉంచుతానని ఆ కంఠంలో పెట్టేసుకున్నట్ట. ఈ కంఠంలో పెట్టేసుకుంటే హరుడు గలమునందు హాలాహలము నింప. ఆ హరుడు గళంలో అంటే కంఠంలో ఆ హాలాహలాన్ని అలా పెట్టేసుకునేటప్పటికీ ఆ కంఠం నీలంగా ఒక మచ్చ పడినట్టుగా అందులోంచి కనపడుతోందిట. అప్పటి వరకు ఆయనకి మచ్చ లేదు, తెల్లటి శంకరుడు. కంఠం మీద కొంచెం నల్లగా ఆ హాలాహలం యొక్క మచ్చ కనపడుతోందిట. ఇప్పుడు వేదం స్తోత్రం చేసింది ఆయన్ని నీలగ్రీవోహిత అంతే. ఈశ్వర, కంఠమునందు మత్సలేని వాడివి మా కోసమని హరుడుగలమునందు హాలాహలము పెట్ట తరను కలిపి తొడపు కరను నెప్పి సాధురక్షణంబు సజ్జనులకు నిన్న అని పోతన గారు అంటారు. సాధురక్షణంబు సజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరేంద్ర. సాధువుల్ని రక్షించడం భూషణం పెద్దలకి. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు లోకాల్ని రక్షించడానికి కంఠంలో హాలాహలం పెట్టుకోవడం ఆయనకి ఆభరణమై కూర్చుంది. ఇప్పుడు ఆ కంఠంలో అలా పెట్టుకోవడం వల్ల ఏమైందిట? వేదం యజుర్వేదం రుద్రాధ్యాయంలో ఆయన్ని స్తోత్రం చేసింది. అసంయో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్న దృశన్ను దహార్య ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడయాతినః అంది. సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ ఆకాశం ఎర్రగా ఉంటుంది. ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆకాశంలో నల్లగా కనపడేటటువంటి ఆ మిగిలిన భాగం శంకరుడి యొక్క ఆ నీలగ్రీవుడై ఆ ఎర్రటి ఆ లోహిత రుద్రుడి యొక్క కంఠమునందు ఉన్నటువంటి నల్లటి మచ్చగా
ఇప్పటికీ సూర్యాస్తమయములందు ఎవరికి కనపడుతున్నట్ట? ధ్యానం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళకి కాదు. ఉతయే రూప, ఏమీ తెలియకుండా పశువుల్ని కాసుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి నీటి కడవలు తలల మీద పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటి అమాయకులైన స్త్రీల వరకు ఆకాశం వంక ఇలా చూడగానే ఆ ఎర్రటి ఆకాశంలో సూర్యోదయంలోనూ సూర్యాస్తమయంలోనూ కనపడేటటువంటి ఆకాశ స్వరూపుడై పరమశివుడున్నాడు. అటువంటి స్వరూపానికి నమస్కరిస్తే హాలాహలభక్షణం చేసి మీరు బెంగ పెట్టుకోకండి, నీ కొరకు నేనున్నాను అని మనకి తండ్రి అయి ఆనాడు కంఠంలో ఆ హాలాహలాన్ని పెట్టుకున్న శంకరుడి యొక్క కారుణ్యము మనకి ద్యోతకమై మనం ఎంతో సంతోషపడిపోతాం. అయితే చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇది చెప్పినప్పుడల్లా నేను ఒక్క విషయాన్ని చెప్పకుండా ఉండలేను. శంకరాచార్యుల వారి యొక్క గడుసుతనం అంటే గడుసుతనమే. ఆయన ఎంత అందమైన శ్లోకం ఇచ్చారంటే సౌందర్యలహరిలో, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాత్యాది విశద కరాళం యక్షోణం కబలతవత కాలకలన నశంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. ఇంత పరమ పవిత్రమైన రోజున ఆ శ్లోకాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడం మనకి శ్రేయోదాయకం. అమ్మా, లోకంలో తెలియని వాళ్ళందరూ అంటారు శంకరుడు హాలాహలం పుచ్చేసుకున్నాడు, ఇదంతా శంకరుడి ప్రజ్ఞ, చాలా గొప్పవాడి శివుడని చెప్తుంటారమ్మా. వాళ్ళకి తెలియదు పాపం. మరణం రాకూడదనుకుని బ్రహ్మగారితో సహా దేవతలందరూ కలిసి పెద్ద క్షీరసాగర మథనం చేశారు. అందులో అమృతం రాలేదు, హాలాహలం పుట్టింది. వీళ్ళందరూ పరిగెత్తారు. ఒక్క శంకరుడు మాత్రం హాలాహలాన్ని పుచ్చేసుకున్నాడు. కడుపులోకి వెళ్ళిందా? వెళ్ళలేదు, కంఠంలో పెట్టుకున్నాడు. అయినా అమ్మా, శంకరుడికి ఆపద ఎందుకు కలగలేదో తెలుసా? శంకరుడి గొప్ప కాదమ్మా, తవ జనే తాటంక మహిమా. ఆడదానికి 5 తప్పకుండా ఉండాలి. ఈ 5 ఉంటే సువాసిని అని పిలుస్తారు. 1 మంగళసూత్రం, 2 నల్ల పూసలు. మంగళసూత్రం దగ్గరైనా వేసుకుంటారనుకోండి, బయటికి ప్రకటంగా ఉండకపోయినా. చేత మంగళసూత్రము, నల్ల పూసలు, నొసటన బొట్టు, కాళ్ళకి మట్టెలు, 5వది శిగలో పుష్పములు. ఈ 5 సువాసిని చిహ్నములు. ఈ 5 పుష్పములు ఎంత గొప్పగా చెప్పబడతాయో మంగళసూత్రంతో సమాన స్థాయిలో తాటంకములు కూడా చెప్పబడతాయి. చెవి తాటంకం గురించి, తాటంకం అంటే తాటాకు. అసలు నిజానికి అమ్మవారికి చేసేటటువంటి అలంకారంలో చాలా గొప్ప అలంకారం ఏమిటో తెలుసా అండి? కొత్త తాటాకు ముక్క తీసుకొచ్చి అమ్మవారి చెవికి తాటంకంగా పెట్టాలి. యథార్థమునకు పెళ్లి చేసేటప్పుడు, ఈ మాటలు నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో, చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహాపురుషులు చెప్పింది. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు గౌరీ తపస్సులో కొత్త తాటాకు ముక్కలు తీసుకొచ్చి పెట్టి పూజ చేసి, ఆ కుంకుమ చేత పూజ చేయబడినటువంటి తాటాకు ముక్క సౌభాగ్య వస్తువుల్లో ఒకటి అమ్మవారి స్వరూపం. ఆ తాటాకు ముక్క పెళ్లి కూతురు యొక్క చెవిలో పెట్టాలి. అలాగే అమ్మవారి చెవి దగ్గర కూడా తాటాకు అలంకారం చెయ్యాలి. చేస్తే ఆడపిల్ల యొక్క 5వ తరానికి లోటు ఉండదు. కాబట్టి అమ్మవారు కూడా తాటంకము అంటే తాటి చెట్టు నుంచి వచ్చినటువంటి ఆకు చేత తయారు చేయబడిన ఆభరణము. ఆవిడ కూడా తాటాకు పెట్టుకుంటుందిట మొదట. కాబట్టి తవ జనని తాటంక మహిమా. అమ్మా, నీ చెవులకు పెట్టుకున్నావే తాటంకాలు, వాటి మహత్యం అమ్మా. మంగళసూత్రంతో సమాన స్థాయిలో మాట్లాడుతున్నారన్నమాట అండి. ఇప్పుడు ఆ 5 చిహ్నాల్లో దీన్ని ఒకటిగా మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఈ చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములున్నాయే, ఇవి భర్త యొక్క ఆయుర్దాయానికి రక్షణ హేతువులవుతాయి, తన సువాసినిత్వానికి హేతువులవుతాయి. అందుకే ఒక నియమం ఉంది. నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను, అబద్ధం చెప్పవలసిన అవసరం ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి నాకు లేదు. ನೀವು చూడండి, ఎట్టి పరిస్థితులలో కూడా సువాసిని భర్త ఇంట్లో ఉండగా చెవులకున్న తాటంకములను తీసేసి
తాటంకములు లేనటువంటి ఆభరణరహితమైన చెవులతో భర్తకి కనపడరాదు. ఎట్టి పరిస్థితులలో కనపడకూడదలా. అది చాలా దోషభూయిష్టమైనటువంటి విషయం. ఎప్పుడైనా తప్పక చెవులకున్నటువంటి ఆభరణాల్ని తీయవలసి వస్తే పసుపు తాడు కట్టుకుని మంగళసూత్రం పెరిగేతని మాత్రమే మాట మాట్లాడి ఎలా ఇస్తారో అలా కొత్త తాటాకు తెచ్చుకుని చెవిలో పెట్టుకుని అప్పుడు తాటంకం తీయాలి. చెవి ఆభరణం తీసి కడుక్కోవడం కానీ ఏదైనా చేయవలసి వస్తే చేసి మళ్ళీ తాటంకం పెట్టుకోవాలి తప్ప చెవి ఆభరణము తీసి భర్తకి కనపడితే దాని వలన లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అలా ఎప్పుడూ కనపడరాదు. సనాతన ధర్మమునందు పుట్టి సనాతన ధర్మం పట్ల చాలా ప్రేమ కలిగి భక్తి కలిగినటువంటి తల్లులు మీరు పాటిస్తే రేపు మీ పిల్లలకు అలవాటు అవుతుంది. కాబట్టి చక్కగా మీరు ఆ అలవాటు చేసుకోండి. శంకర భగవత్పాదులంతటి వారు ఈ విషయంలో తవ జనని తాటంక మహిమ, అమ్మా నీ తాటంక మాహాత్యం అమ్మా, శంకరుడు హాలాహలాన్ని ముచ్చుకున్నా కూడా హాయిగా ఉండగలిగాడమ్మా అన్నారు. అయితే పోతన గారు అన్నారు, భాగవతంలో కాదండి, వీరభద్ర విజయం రచన చేసినప్పుడు ఈ హాలాహల భక్షణం గురించి ఒక రోజున పార్వతీదేవికి పరమేశ్వరుడు మళ్ళీ చెప్పవలసి వచ్చింది. ఒక సందర్భంలో ఆ సందర్భంలో ఆయన మళ్ళీ చెప్పాడు. మళ్ళీ చెప్పి ఒక మాట చెప్పాడు. ఇవాళ పార్వతీ నీకు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ హాలాహల భక్షణ కదా, నీకు ఇవాళ చెప్పడంలో ఒక రహస్యం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒక్క విషయమే తెలుసు. ఏమిటి ఆ విషయం? హాలాహల భక్షణ కదా హేలాగతి విన్న వ్రాయనలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైంచడ రెత్తి జనులు భయ విరహితులై. హాలాహల భక్షణ కథ చదివినా వినినా అటువంటి వాళ్ళకి తేళ్లు జిర్రిలు పావులు కలవవు అని ఫలశ్రుతి ఉంది లోకంలో. కాబట్టి హాలాహల భక్షణ కథ దానికోసం వింటుంటారు. కానీ పార్వతి ఒక రహస్యం నీకు ఇవ్వాల నేను చెప్తున్నాను. కరమొప్పయి నీలకంఠస్తవంబులో అబలయేక శ్లోకమైన చాలు. ఈ హాలాహల భక్షణ కథలో నా కంఠము నీలముగా అవడానికి కారణమైనటువంటి హాలాహలం భక్షణమన్నది జరగడానికి దేవతలు వచ్చి నన్ను చేసినటువంటి స్తోత్రంలోంచి ఒక్క శ్లోకం కాని ఒక్క పద్యం కాని నోటికి వచ్చినా కరమొప్పయి నీలకంఠస్తవంబులో అబల అర్ధ శ్లోకమైన చాలు. ఒకవేళ ఒక శ్లోకం అంతా మేము నేర్చుకోలేమండి, ఒక పద్యం అంతా మాకు రాదంటే కనీసంలో కనీసం ఈ హాలాహల భక్షణ సమయమునందు దేవతలు చేసిన స్తోత్రంలో ఉన్న పద్యాలలోంచి ఒక 2 పాదాలు నేర్చుకున్నా కర్రమొప్పయి నీలకంఠస్తవంబులో అబల ఏక పాదమైన చాలు. 2 పాదాలు కూడా నేను చదవలేనండి అంటే పార్వతి దేవతలు నన్ను చేసిన స్తోత్రంలో పద్యాల్లో ఏదో ఒక్క పాదం నోటికొచ్చినా చాలు. కరమొప్పయి నీలకంఠస్తవంబులో అబల కించిన్మాత్రమైన చాలు. ఒకవేళ పార్వతి అది కూడా మాకు రాదంటే కనీసంలో కనీసం ఒక్క మాట అందులోంచి నీలకంఠ అన్న మాట వస్తే చాలు. ఆ ఒక్క మాట అనగలిగితే, ఆ ఒక్క మాట వినగలిగితే, ఈ కథ చెవులార వినగలిగితే, విమల భక్తితో వినిన పఠించిన చాలా భక్తితో ఈ చెప్పబడినటువంటి వృత్తాంతము పరమసత్యము అని మనస్సునందు విశ్వసించి నా కంఠాన్ని ఒక్కసారి ధ్యానం చేసి ఆ నీలకంఠానికి భక్తితో ఒక్కసారి ఎవరు నమస్కరిస్తున్నారో అటువంటి వారికి, చదివిన వారికి, విన్నవారికి అటువంటి సజ్జనుండు సకల సంపదలను కలిగి ఇహమునందు సకల సంపత్తులను పొందుతాడు. ఏ బాధ ఉండదు. భవములేక కైలాసవాసుడై నన్ను చేరియుండు నయన నేత్ర. అటువంటి వాడు తేలికగా అంచుమునందు శరీరము నుండి విడివడి నన్ను చేరి కైలాసమునందు వసించి సర్వకాలముల యందు నన్ను సేవిస్తూ ధన్యుడవుతాడు. కాబట్టి ఈ నీలకంఠ స్తవము, ఈ హాలాహల భక్షణమన్నటువంటి ఆఖ్యానము చాలా ఉత్కృష్టమైనవి.